మా దేవుడు రాబోతుంటున్నాడు, దేవుడు వస్తుంటున్నాడు, కానీ లెక్క అడుగుతాడని మర్చిపోకో. ప్రసంగి అంటున్నాడు, ఓ యవనుడా, ఓ మనిషి, నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు జీవించు, నీవు సంతోషపడు, సుఖించు, నీ హృదయము ఇష్టపడినట్టుగా నువ్వు జీవించు, కానీ ఒక్కరోజు నువ్వు లెక్క అప్పచెప్పవలసి ఉన్నదని నువ్వు మర్చిపోకో. మీరేమనుకున్నా పర్లేదు, కానీ దేవుడు మాత్రం ఖచ్చితంగా లెక్క అడుగుతాడు. నీ దేహముతో చేసినటివి, నీ మాట చేత పలికినటివి, నీకు ఇచ్చిన తలంతులను బట్టి, నీ వ్యక్తిగత జీవితమును బట్టి దేవుడు నిన్ను లెక్క అడుగుతాడని మర్చిపోకో. కాబట్టి గ్రహించి ఇప్పటికైనా నువ్వు మార్చుకోవాలనే, నేను మార్చుకోవాలని, మీరు మార్చుకోవాలని దేవుడు మాట్లాడుతుంటున్నాడు. ఈ మాటలు గ్రహిస్తే నీ జీవితంలో మార్పు ఖచ్చితంగా, అమ్మా, ఈ మాటలను బట్టి నీ జీవితాన్ని నువ్వు మార్చుకుంటే ఖచ్చితంగా దేవుడు నిన్ను క్షమిస్తాడు. హల్లెలూయా. కాబట్టి గమనించు, గ్రహించు, ఇప్పటికైనా సరే జ్ఞాపకం ఉంచుకో, దేవుడు నిన్ను ప్రతి విషయంలో లెక్క అడుగుతాడని.